హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు అయితే రెసిపీస్ అన్నీ కూడాను పండగ రోజు చేసినాం అనమాట. మా అమ్మ అయితే బగారా రైస్, అలాగే మటన్ కర్రీ చేసింది, చేపల పులుసు, బోటి ఫ్రై చేసింది అనమాట. చేపలేమో మా అమ్మకి ఇష్టం, మటన్ ఏమో ఇంకా అందరికీ ఇష్టమే. బోటి అయితే మాత్రం స్పెషల్గా దీవెన కోసం చేసింది. మటన్ ఏమో మామూలు పండగ రోజు భోగి రోజు వండింది. తర్వాత నెక్స్ట్ డేకి ఏమో సంక్రాంతి రోజేమో బోటి చేపల పులుసు పెట్టింది అనమాట. చాలా బాగా చేసేది, సింపుల్గా ఉంటాయి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఈ బగారా రైస్ మాత్రం నేనే మిక్స్ చేసేది. రెగ్యులర్గా వేసుకున్నట్లు బగారు అవన్నీ వేసేసుకొని ప్యాకెట్లోవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేస్తాం కదా, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకొని గ్లాస్ బియ్యానికి వాటర్ వేసేసుకొని మూత పెట్టేయడం. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కొంచెం గంజంతా మ్యాక్సిమం మనకి అన్నం ఉడికింది అనుకున్న టైంలో మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెడితే స్లోగా కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా అమ్మ మటన్ కర్రీ చేస్తుంది. కడాయిలలో అలవాట్లేదు, చేయడం రాదు, బాగా ఉంటుంది, గిన్నెల్లోనే చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం చిన్న కళాయిలు వాటిలో చేస్తుంది. ఆ కడాయిల్లో మటన్ కూడా అంతే, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసింది, ఆయిల్ వేసేసి ఆ తర్వాత పచ్చి మటన్ వేసింది అనమాట. ముందే అల్లం పేస్ట్, పసుపు తాలింపులో వేస్తే అడుగంటుతుంది, బాగోదు, కొంచెం నీసు వాసన వస్తుంది అని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయంగానే మటన్ వేసి బాగా నూనెలోనే ఉడికిస్తుంది. ఒక 50%. అవి కొంచెం ముక్కలు కలర్ చేంజ్ అయ్యి కొంచెం సైజ్ తగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అనమాట. కొంచెం ఉప్పు కూడా వేసింది మటన్గా తొందరగా ఉడకడానికి. అలాగే ధనియా పొడి, పచ్చి ధనియాల పొడి వేసింది. పచ్చి ధనియాల పొడి మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది అనమాట. కుక్కర్లో కూడా పెట్టదు మటను, నార్మల్గానే వండేస్తుంది. ఇలా మనకి 80% కుక్ అయిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మామూలుగా మనం కుక్కర్లో వండుకుంటే మాత్రం కొంచెం వాటర్ తక్కువగా వేసుకుంటాము. ఇందులో మనకి గిన్నెలో వండుతున్నాం కాబట్టి అది ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినప్పుడు వాటర్ బాగా లాగేస్తుంది. మటన్ కొంచెం టైం పట్టిద్ది ఉడకడానికి, దానికోసం అనేసి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగి అంటే కనిపించొద్దు అనమాట. ముక్కలు మనం ఈవెన్గా అంటే స్పూన్ తోటి కనిపించకుండా ఉండాలి. మొత్తం కొంచెం లోపలికి వెళ్ళేంత వరకు, పీల్చుకునేంత వరకు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం క్రాస్గా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. మేమందరం తినేసాము. మా వారు బయటకు వెళ్ళి వచ్చేసరికి 2:33 అయింది. బయటకంటే అక్కడ పండగ రోజు మా ఊర్లో క్రికెట్ ఆడుతున్నారనమాట. అక్కడికి వెళ్ళేసి వచ్చి తింటున్నారు, అందుకే లేట్ అయింది. ఒక్కరే తింటున్నారు. ఫోన్ చేస్తే రాలేదు, అప్పుడు మీరు తినేసేయండి అని అన్నారు. మా దీవెన కాల్ చేస్తే వచ్చిన తర్వాత తిన్నారనమాట. లెమన్ లేదు కానీ ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని తిన్నాము. ఇంకా అది అలవాటు అయిపోయింది అనమాట. నిమ్మకాయ, ఉల్లిపాయతో తినడం డైలీ మాకు వీడియోస్ షూట్ చేస్తాం కదా, ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. చేపల పులుసు మాత్రం నెక్స్ట్ డే కూడా తిన్నాము, చాలా బాగుంది. అవి నేనైతే రవ్వ, బొచ్చు అవి తింటాము, అవేమో ఆమ్లెట్లు అంట. చేపల పేరు ఆమ్లెట్, అందుకే దాని స్కిన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది, కాకపోతే పులుసు టేస్ట్ చాలా బాగుంది. ఇదేమో బోటి ఫ్రైకి. బోటి అయితే 40 మినిట్స్ 50 మినిట్స్ దాకా పట్టింది క్లీన్ చేయడానికి మా అమ్మకి. మొత్తం అదంతా వేడి నీళ్ళల్లో ఉడికించి స్పూన్తో, చాక్తో మొత్తం ఆ పైన అంతా రాకేసి లోపల అవి ఉంటాయి కదా వాటి పేగులు అవన్నీ ఉల్టా తీసేసి క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. క్లీన్ చేసేసరికి అంత అయిందనమాట. ఈ దీవెన ఒకటి కొంచెం బాగా తినింది. బోటి అయితే బాగా ఇష్టం అనమాట. నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ, బోటి కర్రీ అంటే చాలా ఇష్టం. కర్రీ అంటే కర్రీ కాదు, మళ్ళీ వాటర్ లాగా ఉండొద్దు, మొత్తం ఫ్రైలా ఉండాలి. ఇది కూడా సేమ్, ఇందాక అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుంది. అన్నీ ఉప్పు, అలాగే కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి పచ్చిమిర్చి వేసి మటన్ వేస్తుంది. ఏదైనా సరే, చికెన్ అయినా మటన్ అయినా బోటి అని ఏదైనా వేసి నూనెలో బాగా మగ్గిస్తే పచ్చివాసన ఉండదంట. ఆ తర్వాత సేమ్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి కొంచెం ఆవిరి కుడికిస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొంచెం కారం యాడ్ చేసుకొని, ఇది దీవెన కోసం కదా కొంచెం లైట్గానే వేసింది కారం.
కారం, వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes వెయిట్ చేస్తే మనకి బోటి కూడా ఫ్రై అయిపోద్ది. ఇది లేతగా ఉంది, అందుకే కుక్కర్లో పెట్టలేదు, కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. మంచిగా ఉడికిపోయింది అనమాట పీసెస్ అన్నీ కూడాను. తొందరగా ఉడికింది, అంటే చాలా లేతగా, చిన్నవి పెద్దవి ఉంటాయి కదా మేకలు, అవి వాటిలో కొంచెం తేడా ఉంటుంది, చూస్తే అర్థమైపోయిందంట. ఇది మాత్రం ఆల్రెడీ వాటర్లో ఉడికించింది, అందులోనూ ఫ్రై చేసింది కాబట్టి నూనెలో ఇంకా చక్కగా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అన్నీ సేమ్ ప్రాసెస్, కాకపోతే కొంచెం కొంచెం ఉడికించే టైం, మటన్ ఎక్కువ టైం పట్టింది, బోటి ఏమో అంతేముండదు. నెక్స్ట్ ఇంకా ఫిష్ కూడా చూసారు, దీని స్కిన్ అచ్చం ఇంకా చేప లాగా ఉందనమాట. అచ్చం మామూలుగా చేపలు ఎలా ఉంటే అలా ఉంది. ఆమ్లెట్ చేపలు అంటే ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాలి వీటిని, ఎందుకంటే పల్చగా చేస్తే ఆల్రెడీ ముళ్ళు ఎక్కువ ఉంటుంది దీంట్లో, కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకోవాలి ముక్కలు వీటిని. ఇవైతే డైరెక్ట్గా పులుసు పెట్టేసింది, మొత్తం అన్నీ కూడాను ఒకేసారి మిక్స్ చేసి పెట్టింది, చాలా తొందరగా ఉడుకుతాయంట. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మెంతిపిండి, జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఇదేమో ఉల్లిగడ్డ కాల్చి జీలకర్ర కూడా వేయించి 2 కలిపి రోట్లో నూరిందనమాట. కేజీ చేపలకైతే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒకవేళ స్టవ్ అది మా నిప్పులు అవైలబుల్ లేకపోతే ప్యాన్లో వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవడం జీలకర్ర ఉల్లిపాయలు. చల్లారిన తర్వాత మిక్సీకో రోట్లోనే వేసుకొని పేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. చూడండి, ముక్కలకంతా బాగా పట్టించేసుకొని చింతపండు రసం అయితే యాడ్ చేయాలి. ఇవన్నమాట పండగ రోజు చేసిన వంటలు. చాలా సింపుల్గా చేస్తుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, చేసినట్టుగానే అనిపించదు అనమాట వంట. అటు ఇటు చేసేసి తాలింపు వేసి పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి వేరే పని చేసుకుంటారు చేస్తుంది. సంక్రాంతికి అల్లుడి కోసం చేసిన వంటలు అనమాట. కానీ మా ఆయన చేపల పులుసు అంత ఏం తినడు, బోటి మటన్ తిన్నారు, చేపలు జస్ట్ టేస్ట్ చేశారు అంతే. మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది నేను ఒకదాన్నే చేపలు, అందుకని ఎక్కువ సేల్ అవ్వవు. ఫైనల్గా వేయించిన ధనియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర అయితే వేసింది. మేమైతే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసాం, మా అమ్మ పెద్ద పెద్దగా కట్ చేసింది. కొత్తిమీర చిన్నగా కట్ చేసి దాంట్లో ఆల్రెడీ వేడిగా ఉంది కదా, ఉడికిపోయిద్దిలే అనేసి కొంచెం పెద్దగా కట్ చేసి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసింది. ఇంకా అదే మగ్గిద్దరు, లేతగా ఉంటుంది కదా ఆకు అని, అదనమాట. ఇంకా దీంట్లో కూడా చింతపండు రసం వేసేసింది అనమాట. ఇది నల్ల చింతపండు, చింతపండు అయితే చాలా బాగుంది, టేస్ట్ చింతపండు వల్లనే వచ్చింది అనుకుంటా నేను. పాత చింతపండు కదా, లాస్ట్ ఇయర్ది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే బాగా మెత్తగా అయిపోయి మనకి వేస్ట్ ఎక్కువ రాదనమాట, జ్యూసీగా ఉంటుంది, చిక్కగా వస్తుంది పులుసు. కలర్ కూడా మనకి టేస్ట్ చేంజ్ అవుద్ది అనమాట. లాస్ట్ ఇయర్ పాత ఎక్కువ టేస్ట్ ఉంటాయి చూసారా మీరు, ఏదైనా సరే పల్లీలు కానీ చింతపండు కానీ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం కూడా బయట పెట్టుకోవచ్చు. అంటే మార్కెట్లో కొనుక్కొచ్చింది కాకుండా మనకు ఊర్లో దొరికింది అయితే 1 కేజీ 2 కేజీలంతా బయట పెట్టేసుకుంటే అది పాతది అయిపోద్ది ఒక 1 year తర్వాత. కాకపోతే జాగ్రత్తగా ఉప్పు జల్లి పెట్టుకోవాలి, పురుగులు వచ్చేస్తాయి తొందరగా. ఫైనల్గా అయితే కలిపేసి సాల్ట్ అంతా వేసేసింది, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. పొయ్యి మీద పెట్టేసి ఉడికిన తర్వాతైనా మెత్తటి ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఒకవేళ తక్కువైంది అనుకుంటే కనుక. ఫైనల్గా ఒక 2 పావులు నూనె వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసిందనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి పులుసు దగ్గర పడేంత వరకు ఉంచేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా వడ్డించేసుకోవడమే. తినేస్తున్నాం అందరము. బోటి, మటన్, ఫిష్ అయిపోయింది. చూసారా చలికి ఇందులో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా బోటీలో, దగ్గరికి అయిపోయింది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మా దీవెన బాగా నచ్చింది అనమాట, బోటి ఒక్కటే వేసుకొని తినింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.